ఒక ఫ్రెష్ గ్రేప్ ఉంది, ఒక ఫ్రెష్ గ్రేప్స్ ఉన్నాయి. ఆ ఫ్రెష్ గ్రేప్స్లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంది? 80% వాటర్ ఉంది. ఫ్రెష్ గ్రేప్లో 80% వాటర్ ఉంది. అంటే మిగిలిన 20% ఆ ఫ్రెష్ గ్రేప్లో ఏముంది? రైట్, పల్ప్ ఉంది. అంతే కదా సార్? 80% వాటర్ ఉంది అని అంటే ఒక ఫ్రెష్ గ్రేప్స్ నా ముందు రైట్ ఒక చిన్న పాత్రలో ఫ్రెష్ గ్రేప్స్లో 80% వాటర్ ఉంది. అంటే ఫ్రెష్ గ్రేప్స్ మొత్తము 100 పార్ట్స్ కనుక అవుతే 80 పార్ట్స్ ఏంటి సార్? వాటర్. 80% ఏంటి? వాటర్. అంటే మిగిలిన 20% ఏంటి సార్? అది పల్ప్. అదేంటి సార్? పల్ప్. ఇది అందరికీ అర్థమైంది కదా సార్? మళ్ళీ ఇంకో పాత్రలో డ్రై గ్రేప్స్లో 10% వాటర్ ఉంది, 10% వాటర్ ఉంది. ఇంకో పాత్రలో రైట్ నాకు డ్రై గ్రేప్స్ ఉన్నాయి, 10% వాటర్ ఉంది. 10% వాటర్ ఉందంటే 90% ఆ మొత్తం ఉన్న డ్రై గ్రేప్స్లో 90% ఎంత ఉండాలి? రైట్, పల్ప్ ఉండాలి. రెండు పల్ప్కే సమానం. ఒక పాత్రలోనేమో 80% వాటర్ ఉంది, అంటే మిగతా 20% మొత్తంలో 20% పల్ప్ ఉండాలి. ఇంకో పాత్రలోనేమో 10% వాటర్, 10% వాటర్ అంటే మిగిలిన 90% పల్ప్. క్వశ్చన్లో ఏమన్నాడు? గ్రేప్స్ ఎంత ఇచ్చాడన్నాడు? 500. అంటే 2 into ఫ్రెష్ గ్రేప్స్ వెయిట్ ఈజ్ ఈక్వలెంట్ టు 9 into 500. వెయిట్ ఎంత సార్? దీనికి ఏమేమో చేస్తారు సార్. ఆన్సర్ ఎంత? 2250. అసలు దీనికి సింగిల్ స్టెప్ ఆన్సర్. ఈ సింగిల్ స్టెప్ ఆన్సర్ని వదిలేసి వాటర్ ఇంత అనుకోండి, మిగిలింది ఎక్స్ అనుకోండి. ఎందుకు సార్? అది కొంచెము మ్యాథ్స్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆ క్వశ్చన్ని ఊహించుకోండి. నాకు పాత్రలో 80% వాటర్ ఉంది. 80% వాటర్ ఉందంటే మిగిలిన 20% ఫ్రెష్ గ్రేప్స్ ఉన్నాయి. మిగిలిన 20% ఏంటి సార్? పల్ప్. డ్రై గ్రేప్స్లో 10% వాటర్ ఉంది. ఇంకో పాత్రలో 10% వాటర్ ఉంది. అంటే మిగిలిన పల్ప్ ఎంత ఉంది సార్? 90%. ఇక్కడ పల్పే, ఇక్కడ పల్పే. ఈక్వేట్ చేసిన ఈ డ్రై గ్రేప్స్ టోటల్ ఎంత అన్నాడు? 500. ఇది కనుక్కోవాలి. దీని వెయిట్ని W అనుకున్నాను. 2 into W is equivalent to 9 into 500. రైట్, 9 into 500. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 9 into ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫినిష్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. మేబీ మీరు సాల్వ్ చేసే పద్ధతి లాంగ్ మెథడ్ ఏమో. మేబీ టీచర్ ఇది బెస్ట్ మెథడ్ అని అంటున్నాడు. మేబీ అది బెస్ట్ మెథడ్, మీరు ప్రాబబ్లీ అది బెస్ట్ మెథడ్ కాకపోవచ్చేమో. మేబీ మీరు క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకుంటలేరేమో. ఆర్ మేబీ మీకు ఆ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అర్థం అవ్వాల్సిన రైట్ పద్ధతిలో అర్థం కాకుండా అటు ఇటుగా ఏదో క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి సార్. మీరు క్వశ్చన్ని అర్థం చేసుకుంటే అన్ని ప్రాబ్లంలు ఏమీ మ్యాథ్స్లు ఫార్ములా లేకుండా మీకు వస్తాయి. ఫార్ములాలు ఏమీ లేకుండా ఇలా నేను మీకు చాలా చెప్పగలుగుతాను సార్. ఇది కూడా చూడండి సార్, ఇది కూడా చూడండి. మీకు అన్ని క్వశ్చన్లు ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు. 50 లెస్ అప్లై చేశారు. సెలెక్టెడ్ పీపుల్లో 25 లెస్ అప్లై చేస్తే సెలెక్టెడ్ టు నాన్ సెలెక్టెడ్, సెలెక్టెడ్ టు నాన్ సెలెక్టెడ్. సో ఒక సపోజ్గా ఒక కంపెనీ జాబ్ ఉంది సార్. కంపెనీ జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, నాన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ రేషియోలో ఉంది? 9:4 రేషియోలో ఉంది. ఎప్పుడు ఇది 9:4 రేషియోలో ఉంది? అప్లై చేసిన వాళ్ళల్లో 50 మంది తక్కువ అప్లై చేసినా ఆర్ 25 మంది సెలెక్టెడ్ పీపుల్లో 25 మంది తక్కువ అప్లై చేసిన సెలెక్టెడ్ ఈజ్ టు అన్సెలెక్టెడ్ ఏ రేషియోలో ఉంటుంది? 9:4 రేషియోలో ఉంటుంది. 9:4 రేషియోలో ఉంటుంది. మొత్తము ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు? సెలెక్టెడ్ ఈజ్ టు అన్సెలెక్టెడ్. నవ్వు వస్తుంది సార్ కొంతమంది సాల్వ్ చేసేది. రైట్, సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా సార్? ఈ పెద్ద ఈక్వేషన్ ఇస్తారు. మొత్తము అప్లై చేసిన వాళ్ళు
అప్లైడ్, దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, దాంట్లో నాన్ సెలెక్ట్ అయిన వాళ్ళు అని మొత్తము ఈ పెద్ద డయాగ్రామ్ వేసి సాల్వ్ చేస్తారు. రైట్, 5 సెకండ్లలో ఈ క్వశ్చన్ని లేపుతాను సార్. 5 seconds ఓన్లీ. 5 సెకండ్లలో ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ చదువుదాం. నాకు క్వశ్చన్ కరెక్ట్గా అర్థమవుతే ఆన్సర్ ఆటోమేటికల్గా వస్తుంది సార్. ఏమన్నాడు ఈ క్వశ్చన్లో? ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు? ఇప్పుడు సపోజ్గా అనిల్ నాయర్ క్లాసెస్లో ఒక జాబ్ పోస్టింగ్ ఉంది అని అనుకుందాం. 100 మంది అప్లై చేశారు. సెలెక్ట్ అయిన వాళ్ళు 10, రిజెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? 90. అంటే మొత్తం అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ప్లస్ నంబర్ ఆఫ్ నాట్ సెలెక్టెడ్. అంతే కదా సార్? సెలెక్ట్ అయిన వాళ్ళు ప్లస్ నాన్ సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు, మొత్తాన్ని కూడితే కదా సార్ మొత్తం అప్లై చేసిన వాళ్ళు వస్తుంది. సో ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళను ఈ ఇద్దరిని కూడితే ఎంతమంది వస్తారు? అప్లై చేసిన వాళ్ళు వస్తారు. 2 + 1 ఎంత? 3. అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్. క్వశ్చన్లో నేను ఏ ఆన్సర్ ఆప్షను చేంజ్ చేయలేదు. ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్. క్వశ్చన్ని కరెక్ట్గా చదివితే రైట్ వచ్చు సార్. మరి మోర్ దాన్ 1 ఆప్షన్ 3 మల్టిపుల్ ఉంటే అది కూడా మీకు డౌట్ వస్తే పైన ఇంకా చదవలేదు నేను. ఓన్లీ సెకండ్ స్టేట్మెంటే నాకు అర్థమైంది. ఆ సెకండ్ స్టేట్మెంట్ నుంచే నాకు సొల్యూషన్ వచ్చింది. ఒక జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు కూడితే ఏమవుతుంది? మొత్తం అప్లై చేసిన వాళ్ళు వస్తుంది. ఇది 2, ఇది 1 అంటే అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ ఒక్కటే ఒక ఆప్షన్ ఉన్నది. అందుకే లాజికల్ వే ఆఫ్ లెర్నింగ్ని మనం నేర్చుకోవాలి సార్. మరి 2 ఆప్షన్స్ గనక 3 మల్టిపుల్ ఉంటే 50 మంది తక్కువ అప్లై చేస్తే సెలెక్టెడ్, అన్సెలెక్టెడ్ ఏ రేషియోలో ఉన్నది? 9:4. 50 మంది తక్కువ అప్లై చేస్తే, 50 మంది అప్లై చేసిన వాళ్ళలో 50 మంది తక్కువ అప్లై చేస్తే నాకు వచ్చిన రేషియో ఎంత అన్నాడు? 9:4 అన్నాడు. అప్లై చేసిన వాళ్ళలో 50 మంది తక్కువ అప్లై చేస్తే 375లో 50 మంది తక్కువ అప్లై చేస్తే 375 - 50 ఎంత? 325. ఆన్సర్ 13 మల్టిపుల్. 9 + 4 ఎంత? 13. ఇక్కడ గనక 3 మల్టిపుల్ ఆన్సర్ ఆప్షన్లో ఉంటే దాని నుంచి 50 తీసేయండి. వచ్చిన ఆన్సర్ 13 మల్టిపుల్ అయి ఉండాలి. వచ్చిన ఆన్సర్ 13 అదే స్టేట్మెంట్ అన్నాడు. 50 తక్కువ మంది అప్లై చేస్తే ఆన్సర్కి సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి వచ్చిన రేషియో ఎంత? 9:4. అప్లై చేసిన వాళ్ళు 375 మంది, 50 మంది తక్కువ 375 - 50 ఎంత? 325. 325 అనేది 9 + 4 13 మల్టిపుల్ అయి ఉండాలి. 325 ఈజ్ 13 2s are 26, 65, 13 5s are 65. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందిగా.